అందరికీ నమస్కారం అండి. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. సకల విద్యలు తెలిసిన గురువు దగ్గరికి ఒకే ఊరికి చెందిన ఇద్దరు స్నేహితులు శిష్యులుగా వచ్చి చేరారు. కొన్నాళ్ల పాటు గురువుకు సేవలు అందిస్తూ తమకు ఇష్టమైన విద్యలు నేర్పుమని అడిగారు ఇద్దరు శిష్యులు. అవసరం, అనవసరము అనే రెండు విషయాలను గుర్తించి విద్య నేర్చుకోవడం మంచిది. ఇప్పుడు మీకు ఏ ఏ విద్యలు నేర్పాలో చెప్పండి అడిగాడు గురువు. మట్టి బొమ్మలు చేసే ప్రక్రియ నేర్పండి, దానిని బతుకు తెరువుగా వాడుకుంటాను వినయముగా అర్థించాడు మొదటి శిష్యుడు. రెండవ శిష్యుడు కొంటె బుద్ధి ఎక్కువ. మొదటి శిష్యుడు నేర్చుకునే విద్యకు మించిన విద్య నేర్చుకోవాలన్న తలంపునకు వచ్చాడు. బొమ్మలకు ప్రాణం పోసి సజీవంగా చేసే విద్య నేర్పండి అంతే వినిమయంతో అర్థించాడు రెండవ శిష్యుడు. ఇద్దరి కోరికల్లో తేడాలను గమనించి చిరునవ్వే సమాధానముగా ఇస్తూ ఆ రోజు నుండి ఇద్దరు శిష్యులు కోరుకున్న విధంగానే విద్యలను నేర్పాడు గురువు. పరిపూర్ణమైన విద్య నేర్చుకున్న ఇద్దరు శిష్యులు గురుదక్షిణ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. మొదటి శిష్యుడు మట్టితో ఆవును తయారు చేసి రంగులు అద్ది గురువుకు కానుకగా ఇచ్చాడు. రెండవ శిష్యుడు తన మంత్రబలముతో ఆవును సజీవం చేసి ఇది మీరు స్వీకరించండి అంటూ గురువుకు చెప్పాడు. ఇలా ఇద్దరూ ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా ఉంటూ అందరికీ ఉపయోగపడండి అంటూ దీవించి పంపేశాడు గురువు. ఇద్దరు శిష్యులు అడవి గుండా తమ ఊరికి ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో విశ్రాంతి తీసుకునే నిమిత్తము ఒక చెట్టు నీడన చేరుకున్నారు. నిద్ర ముంచుకొస్తుంది. జంతు భయం ఉన్న ఈ అడవిలో మనల్ని మనము రక్షించుకుంటూ నిద్రపోయే మార్గము ఆలోచించు అన్నాడు రెండవ శిష్యుడు. మొదటి శిష్యుడితో, మిత్రమా, పగటిపూట నిద్ర పనికి చేటని పెద్దలు అంటారు. అయినా నీ కోరిక ప్రకారము మనల్ని మనము రక్షించుకోవడానికి పులిబొమ్మని చేసి రంగులు అద్దుతాను. బొమ్మ పులిని చూసి ఏ జంతువు మన చెంత రావడానికి సాహసించదు చెప్పాడు మొదటి శిష్యుడు. సజీవ బొమ్మలు చేయడం నీకు నువ్వే సాటి, అలాగే చేయు అన్నాడు రెండవ శిష్యుడు. క్షణాల్లో పులిబొమ్మను మట్టితో చేసి రంగులు అద్దాడు మొదటి శిష్యుడు. చూడముచ్చటగా ఉంది, దీనికి ప్రాణం పోస్తే ఎలా ఉంటుంది అడిగాడు రెండవ శిష్యుడు. రెండవ శిష్యుణ్ణి విపరీత ధోరణికి భయపడిన మొదటి శిష్యుడు చటుక్కున చెట్టు ఎక్కేశాడు. నీ పిరికితనము చూస్తే నవ్వొస్తుంది. మనము సృష్టించిన జీవి మన మాట వినదా అంటూ మంత్రాన్ని జపించాడు. పులి సజీవమయ్యింది. ఎదురుగా కనిపించిన రెండవ శిష్యుడిపై దూకింది. ప్రాణాలను కాపాడుకోవటానికి పోరాటము ప్రారంభించాడు. మిత్రుణ్ణి ఆదుకోవడానికి మొదటి శిష్యుడు కూడా పులిపైకి దూకాడు. ఇద్దరి బలం ముందు పులి తోకముడిచి పారిపోయింది. మిత్రమా, సాధు జంతువుని సృష్టిస్తే అది అందరికీ ఉపయోగపడుతుంది. క్రూర జంతువును సృష్టిస్తే మన అంతు చూడడానికి ప్రయత్నించింది. సృష్టించక ముందే మంచి చెడ్డలు ఆలోచించాలి. సమాజ హితానికి ఉపయోగపడేది సృష్టించడం అవసరం. సమాజ నాశనానికి నాంది పలికే దానిని సృష్టించడం అనవసరం. అందుకే గురువుగారు విద్య నేర్చుకోవడంలో అవసరము, అనవసరాలను గుర్తించుమని చెప్పాడు అన్నాడు మొదటి శిష్యుడు. తన తప్పు తెలుసుకున్న రెండవ శిష్యుడు సిగ్గుతో తలదించుకున్నాడు. కథ సమాప్తము. కథ పేరు అవసరం, అనవసరము. నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.